మోంతా తుఫాన్ దెబ్బకి భీమవరం జిల్లా అతలాకుతలమైంది. మోంతా తుఫాన్ ముప్పుతో జిల్లాలో అటు వ్యవసాయం ఇటు ఆక్వా రంగం కూడా పూర్తిగా నష్టపోయింది. తుఫాన్ దెబ్బకు వరి పంటతో పాటు చేపల చెరువులు, రొయ్యల చెరువులు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. దీంతో తమకు నష్టపరిహారం అందజేయాలని ఆక్వా రైతులు కోరుతున్నారు. తుఫాను బీభత్సం సృష్టించి వారం రోజులు గడుస్తున్నా నేటి వరకు ఇండ్లు నీట మునిగి ఇబ్బందులు పడ్డవారికి నష్టపరిహారం అందించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇల్లు కూలిపోయిన వారికి, పశువులు మృతి చెందిన వారికి, సర్వం కోల్పోయిన వారికి ప్రభుత్వం నుండి నష్టపరిహారం త్వరితగతిన అందజేయాలని నాయకులను, అధికారులను బాధితులు కోరుతున్నారు. త్రాగునీరు విషయంలో కూడా మరి గ్రామస్తులందరూ త్రాగునీరు కూడా ఇబ్బంది పడుతున్నారు. అందరూ కూడా అంటే స్పెషల్ ఆఫీసర్ వేయడం జరిగింది. పూర్తిగా ప్రజలందరికీ కూడా ఎక్కడ గవర్నమెంట్ కానీ జరగకుండానే పూర్తి జాగ్రత్తలు తీసుకున్నాం. దీని అందరూ మంత్రివర్గం కూడా రావడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఈ నష్టాన్ని మరి అధికారుల నష్టాన్ని కూడా ఏదైతే మరి మోడీ గారి సహకారంతో మన రాష్ట్ర చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగానే మరి సహకరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ప్రజలను ఒక్కడే కోరుతున్నాం, దయచేసి ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మీరు ఏదైతే పునరావాస ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి అధికారులకు మీరందరూ కూడా పూర్తిగా సహకరించవలసిన అవసరం ఉంది. మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందవలసిన పని లేదు, మీరు ఎక్కడ కూడా భయపడవలసిన పని లేదు. మీరు అధికారులు అన్ని రకాలు కూడా మీకు అన్ని రకాల ఏర్పాట్లు మీకు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి పూర్తిగా వారందరికీ సహకరించిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముందు అన్ని రకాల మోంతా తుఫాన్ కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రాథమిక నష్టం అంచనాలను, తుఫాను కారణంగా జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి జరిగిన నష్టాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివరించారు. మోంతా తుఫాన్ జిల్లాలోని 20 మండలాలపై ప్రభావం చూపిందని, 91 గ్రామాలు తుఫాను తాకిడికి గురయ్యాయని తెలిపారు. 13 గ్రామాలు, 6 పట్టణాలు పెద్ద ఎత్తున వరద ముంపునకు గురయ్యాయన్నారు. దీని కారణంగా 23,307 మందిపై ప్రభావం పడిందన్నారు. వేలాది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. 93 ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. అంతేకాక 18 గుడిసెలు దెబ్బతినడం జరిగిందని, నష్టం అంచనా విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. 2,000 మందికి సంబంధించిన 1855 ఎకరాల విస్తీర్ణంలోని ఆక్వా చెరువులు నీట మునిగినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 58 రహదారులు, 278 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 688 చెట్లు నేలకూలాయని తెలిపారు. మొత్తం నష్టం అంచనా విలువ 3,486 లక్షలుగా ఉంటుందన్నారు. 22 ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో చెత్త డంపులను తొలగించడం జరిగిందన్నారు. వైద్య శాఖ ద్వారా 50 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే విద్యుత్ శాఖ నష్టాలను వివరిస్తూ వాటి నష్టం అంచనా సుమారు 84,18,000గా ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. మరోవైపు తుఫాన్ ప్రభావంతో తాము తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం త్వరితగతిన నష్టపరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు.